టైంలో ఏ విధంగా ప్రభుత్వం రెస్పాండ్ అవుతుంది? ప్రభుత్వం అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ఆఫీసర్స్, ప్రజాప్రతినిధులు. సో దట్ ఈస్ కాన్స్టిట్యూట్స్ ప్రభుత్వం, ప్రజలు. ఓకే, అలాగే ఇదంతా కూడా భవిష్యత్తులో పిల్లలు అవగాహన పెంపొందించుకొని దే షుడ్ బి ఏబుల్ టు లీడ్ ద కంట్రీ. ఫ్యూచర్లో దే బికమ్స్ లైక్ some of them might become politicians, some of them might become officers, some of them might become scientists, engineers kavachu, doctors kavachu. They should have basic understanding of administration, right? So అందుకని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఈరోజు మొదలు పెడుతూ ఉన్నాము. సో ఐ వెల్కమ్ ద స్టూడెంట్స్ ఆఫ్ రాజేంద్ర మున్సిపల్ స్కూల్. సో ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ టు దిస్ మీటింగ్. And with this will be కొత్త ఒక అధ్యాయాన్ని ఈరోజు మీతో మొదలు పెడుతూ ఉన్నాము. మీ ద్వారా మొదలవుతుంది. సో మీ ద్వారా మొదలైనటువంటి ఈ కార్యక్రమం భవిష్యత్తులో ఇంకా ప్రతి జిల్లాలో, ప్రతి స్టేట్లో అమలు జరగాలని చెప్పేసి, ఎంటైర్ కంట్రీలో కూడా అమలు జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఈ కార్యక్రమాన్ని ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు నేను నార్మల్గా చేయబోయేటటువంటి మీటింగ్ వేరు. సో మీరు అబ్జర్వ్ చేయండి, వినండి క్షుణ్ణంగా, కీన్గా. మీ మైండ్లో చాలా విషయాలు మీకు కూడా తెలుసుకునే అవకాశం కలుగుతుంది. సో తెలుసుకున్న తర్వాత జస్ట్ మీ అండర్స్టాండింగ్ చాలు. ఐ డోంట్ వాంట్ మీరు ఇప్పుడు సజెషన్స్ ఇవ్వాలి, లేదంటే మాకు మీరు ఇచ్చే సజెషన్స్ వల్ల అన్ని ఇప్పుడు చేస్తామని చెప్పే విషయాలు మన అడ్మినిస్ట్రేషన్లో ఏం జరుగుతుందో తెలియదు. బయట ఏమనిపిస్తుందంటే ప్రభుత్వం కొన్ని చేస్తున్నారు, కొన్ని చేయట్లేదు. చెయ్యని ఏదో 1000 పనులు చేసేసి ఒక పని మిస్ అయిన పనే కనపడుతుంది, కానీ చేసినటువంటి 999 కనపడదు. సో ఎంత కష్టపడుతున్నారు, లేదంటే గవర్నమెంట్ ఏ విధంగా చేస్తుంది అన్నది కూడా మనకు తెలియాలి. ఒక పని చేయాలంటే ఈరోజు అనుకుంటే పోలింగ్ స్టేషన్స్, అంటే మీ స్కూల్లోనే పోలింగ్ స్టేషన్స్ అన్ని ఉంటాయి. సో అక్కడక్కడ ఏరియాకి సంబంధించిన ఓటర్స్ ఉన్నారు, ఎంతమంది ఓటర్లు ఉన్నారు అన్నది ఆ డేటా ఒకసారి మీ రెస్పెక్టివ్ మున్సిపల్ కమిషనర్స్ ఒకసారి తీసుకోండి. ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్స్కి చెప్పడం జరిగింది. ప్లీజ్ టేక్ ద డేటా. అండ్ అక్కడ ఉన్న వాళ్ళని ఓటింగ్ చేయడానికి, వాళ్ళకు ఓటు వేయండి, వీళ్ళకు ఓటు వేయండి అని చెప్పకూడదు. ఎవరికైనా వేయండి వాళ్ళ ఛాయిస్ ప్రకారం, బట్ ఓటింగ్ వేయడానికి రావాలి. ఓటింగ్ వేయడానికి ఖచ్చితంగా రావాలి. వాళ్ళని వచ్చేలాగా మోటివేట్ చేయాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇంతకుముందు ఎలా ఉండేది? రాజు కొడుకు రాజయ్యేవాడు, ఆ కొడుకు రాజయ్యేవాడు. ఇప్పుడు ఎలా అవుతుంది? ఇప్పుడు ఎలా పరిపాలనలు వస్తున్నారు? ప్రజలంతా కలిసి ఓటు వేసి ఎన్నుకుంటే ఎవరివైతే ఎక్కువ ఓట్లు వస్తున్నాయో దే విల్ బి ద ఏమంటారు, ఎమ్మెల్యే అంటారు, ముఖ్యమంత్రి అంటారు, ప్రధానమంత్రి అంటారు. సో ఇంతకుముందు ఉన్నటువంటి పద్ధతి కాకుండా ఇప్పుడు ఓటు ద్వారా మన నాయకులు ఎవరన్నది ప్రజలే ఎన్నుకుంటారు. ప్రజలు వాళ్ళు రాజ్యాన్ని, అంటే మన రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించుకునేటటువంటి హక్కును వారి నాయకుల ద్వారా నాయకులకు ఓటు వేసి ఇతను మా తరఫున మా మాట వినిపిస్తాడని చెప్పేసి ఎలక్షన్ చేసి పంపిస్తూ ఉన్నారు కదా. సో ఆ ఓటు హక్కు అన్నది అంత ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఓటు ఓన్లీ ద ఫ్యామిలీ మెంబర్స్కి ఎట్లాగో వాళ్ళు చెప్పి బలవంతంగా ఓటు వేయించాలి ఖచ్చితంగా. ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా పక్కన ఉన్న వాళ్ళకు కూడా కొంతమందిని అట్లీస్ట్ ఒక్కొక్క స్టూడెంట్ అట్లీస్ట్ ఒక ముగ్గురిని అట్లీస్ట్ ఒక 5 మెంబర్స్ని ఖచ్చితంగా వాళ్ళు కాంటాక్ట్ చేసేసి మీరు ఖచ్చితంగా ఓటు వేయండి అని చెప్పడము, వారు వచ్చి ఓటు వేసేలాగా చూసుకోవడం. సో దట్ ఈ ఓటర్ టర్న్అవుట్ అన్నది పెరగడానికి వీలవుతుంది. సో దానికి మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్ ప్రాసెస్ మీద ఒక చిన్న క్లాస్ ఒకరోజు మీ రెస్పెక్టివ్ స్కూల్స్లో ఒక 40 minutes క్లాస్ ఆల్ స్టూడెంట్స్కి డెడికేట్ చేసుకొని ఒకసారి చెప్పండి వాట్ ఈస్ దిస్ ఎలక్షన్ ఆల్ అబౌట్, ఎలక్షన్ ప్రక్రియ ఏంటి,
అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్ ఏంటి, రూరల్ లోకల్ బాడీ ఎలక్షన్ ఏంటి, సో ఎందుకు ఈ ఎలక్షన్ ఇంపార్టెంట్, దానివల్ల జరిగేటటువంటి పరిణామాలు ఏంటి, ఎలక్షన్స్ ఎందుకు ఉండాలి, ఎందుకు మనం నాయకుల్ని లేదంటే ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి, సో దీనివల్ల ఏంటి ఉపయోగం ఏంటి, సో ఇవన్నీ కూడా అండ్ ఓటింగ్ యొక్క ఇంపార్టెంట్. చేయించి ఎలా ప్రతి ఫోటో ఐడి మనం చేయించడం జరిగింది. అది బిఎల్ఓస్, ఆల్ బిఎల్ఓస్ ఆర్ అవర్ వార్డ్ సెక్రటరీస్. ఇది వరకు ఈ అంగన్వాడీ ఆయాలు తర్వాత వీళ్ళు మిగతా చిన్న చిన్న లో పెయిడ్ వాళ్ళు ఉండేవారు. ఇవాళ ఆల్ బిఎల్ఓస్ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ అవర్ వార్డ్ సెక్రటరీస్ ఆర్ ది బిఎల్ఓస్. వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చాం. మన 28th నాడు ట్రైనింగ్ ఇచ్చి ఆర్ఓఎస్గా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా హ్యాండ్ చేయండి. నిన్న మనం 1st తారీఖు నాడు మన జిల్లా కలెక్టర్ గారు దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఆల్ మున్సిపాలిటీస్లో 1st తారీఖు నాడు నుంచి డిస్ట్రిబ్యూట్ చేసి ఆ లాస్ట్లో 2-3 డేస్లో ఏదో అరకొరగా చేయకుండా కంఫర్ట్గా ఆల్ ఓటింగ్ స్లిప్స్ కూడా అందరికీ చేరుకుంటాయి. ఒకవేళ చేయకపోతే వాళ్ళకి ఎవరైనా లేకపోతే ఎందుకు లేదు అనేది కూడా అందులో కారణం అవుతాయి. దాని గురించి చెప్పి నిన్న 1st తారీఖు నుంచి మనం స్టార్ట్ చేస్తాం. 1st తారీఖు నిన్న 2nd ఈవినింగ్కి మన టౌన్లో 45,000 డిస్ట్రిబ్యూషన్ అయినాయి. ఇవాళ సాయంత్రం వీఆర్ ఎక్స్పెక్టింగ్ దే విల్ క్రాస్ 1 lakh. మార్నింగ్ 7 నుంచి కూడా నేను రాత్రి 2 కూడా పెట్టడం జరిగింది. సో మీరు వెళ్ళినప్పుడు సార్ చెప్పినట్టుగా వాటి స్లిప్ చేరిందా లేదా అనేటువంటిది కూడా ఒకసారి జస్ట్ క్రాస్ చెక్ చేసుకోండి. వీఆర్ హ్యావింగ్ అక్నాలజ్మెంట్స్ ఆల్సో ఫ్రమ్ దెమ్. వీఆర్ ఎన్షూరింగ్ నాట్ ఓన్లీ హియర్ ఇన్ ది ఎంటైర్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆల్ ది యూనిటీస్ ఆల్ వాటర్ స్లిప్స్ అన్ని కూడా వాళ్ళు వెళ్ళేందుకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ ప్రాబ్లం. అంటే వాళ్ళకి అవేర్నెస్ లేదు అంటే అది స్టూడెంట్స్ ద్వారా ఇవ్వాలి అని మీరు పని పెట్టారు. ఈ మీటింగ్ స్టార్ట్ అవ్వకముందు కార్పొరేషన్ అంటే ఏంటి, మున్సిపాలిటీ అంటే ఏంటి, నగర పంచాయతీ అంటే ఏంటి, ఆ తేడా మీకు తెలుసా? సో ఇప్పుడు వచ్చిన తర్వాత అట్లీస్ట్ నగర పంచాయతీ అనేది ఒకటి కేటగిరీ, మున్సిపాలిటీ అనేది ఎవరికి ఉండదు. నేర్చుకుంటూ వెళ్తాము లైఫ్లో. సో నగర పంచాయతీ అనేది ఒక చిన్న స్థాయి, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్, ఇట్లా ఒక 3 రకాలు ఉంటాయి అన్నది ఇప్పుడు మీకు జస్ట్ మైండ్లో వచ్చింది కదా, రైట్? Good. So that is what I want you to learn. So there are various categories of urban areas. All urban areas, Hyderabad, లేదంటే పెనుగొండ రెండు ఒకటి కాదు. అది విజయవాడ పెనుగొండ లేదంటే విజయవాడ పాంబి రెండు ఒకటి కాదు. అందులో కూడా వేరియస్ స్టెప్స్ ఉంటాయి అన్నమాట, రైట్? యా, థ్యాంక్ యూ చంద్ర. బిఎల్ఓ అంటే ఏంటి ఎవరికైనా తెలుసా? ఉన్నప్పుడు చాలా మంది తెలియదు, నాకు తెలియదు. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వీ లెర్న్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, బూత్ లెవెల్ ఆఫీసర్. బూత్ లెవెల్ ఆఫీసర్గా ఎవరు ఉంటారంటే జనరల్గా ఇప్పుడు గ్రామ సెక్రటేరియట్లో కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు. సో ఆ ఎంప్లాయీస్ని మనం బూత్ లెవెల్ ఆఫీసర్గా పెట్టాము. సో ఒక్కొక్క బూత్కు అంటే పోలింగ్ బూత్కు ఒక్కొక్క ఆఫీసర్ ఉంటారు. దే ఆర్ కాల్డ్ బూత్ లెవెల్ ఆఫీసర్స్. వాళ్ళ పని ఏంటంటే అక్కడ ఆ ఏరియాలో ఉన్నటువంటి వారికి ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి ఆ అప్లికేషన్ ఇవ్వడము, కలెక్షన్ చేసుకోవడము, మళ్ళీ వెరిఫై చేయడము, వాళ్ళకి 18 సంవత్సరాలు ఉన్నాయా, అదే ఏరియాలో ఉంటున్నారా లేదా. సో వాళ్ళు ఒకవేళ 18 సంవత్సరాలు నిండి ఉన్నాయి, అదే ఏరియాలో ఉంటున్నారంటే వాళ్ళకి ఓటర్లుగా నమోదు చేయడము, రసీదు ఇవ్వడము, తర్వాత ఓటర్ ఐడి కార్డు ఇవ్వడము, ఇదంతా కూడా బూత్ లెవెల్ ఆఫీసర్ చేసేటటువంటి పనులు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఎన్నిబడి ఫస్ట్ లోపలికి వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే, ఈయన ఓటర్ స్లిప్ ఉంటుంది కదా ఇతని చేతిలో, ఓటర్ స్లిప్ కానీ లేదంటే ఐడి కార్డు ఉంటుంది కదా, ఆ ఐడి కార్డు తీసుకొని లోపలికి వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే పెద్దగా గట్టిగా చదువుతాడు. ఏం పేరు చదువుతాడు? పలానా గంధం చంద్రుడు ఓటు వేయడానికి వచ్చాడు, ఈయన సీరియల్ నంబర్, ఓటర్ల లిస్టులో ఈయన సీరియల్ నంబర్ 368. ఓకే, అడ్రస్ పలానా ఓటు వేయడానికి వచ్చాడు. సో పోలింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతిలో కూడా ఓటర్ల లిస్టు ఉంటుంది. వాళ్ళు చెక్ చేసుకుంటారు, ఇతను గంధం చంద్రుడేనా,
368వ సీరియల్ నెంబర్లో ఇతని పేరు ఉందా లేదా. ఓకే, సో అంటే ఎవరు కూడా దొంగ ఓట్లు వేయడానికి కానీ వేరే విధంగా వేయడానికి కానీ అవకాశం లేకుండా అక్కడ ఉన్నటువంటి ఏజెంట్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో రెండో అతను ఏం చేస్తాడు, ఇంకొక ఆఫీసర్ ఉంటారు అక్కడ, ఆయన చేతిలో ఇంక్ బాటిల్ ఉంటుంది. ఇంక్ బాటిల్లో ఒక పుల్ల ఉంటుంది, ఇండెలిబుల్ ఇంక్ అంటారు, అంటే తుడిచి వేసిన చెడిపోయినటువంటి సిరా ఇంక్. సో అది తీసేసి ఇది ఎడమ చేతి చూపుడు వేలు మీద మాత్రమే పెడతారు. ఒకవేళ ఎడమ చెయ్యి లేదనుకోండి, ఏ యాక్సిడెంటో లేదంటే ఏదో అయింది, అప్పుడు ఎట్లా పెట్టాలి అని చెప్పేసి వేరు వేరు మార్గాలు ఉన్నాయి. బట్ ఎడమ చెయ్యి చూపుడు వేలు లేదు, మధ్య ఫింగర్ పెడతారు, అది కూడా లేదు. ఉంగరం వేలు పెడతారు, అది కూడా లేదు. చిన్న ఫింగర్ పెడతారు, అది లేదంటే పట్టిన వేలు పెడతారు. ఒకవేళ అసలు చెయ్యే లేదు, ఇక్కడ వరకు ఉంది అనుకోండి చెయ్యి, ఇక్కడ పెడతారు, అప్పుడు అది కూడా లేదు, కుడి చేతికి పెడతారు. ఇట్లా వేరే స్టేజెస్ ఉన్నాయి. సో ఇంక్ అన్నది బోరు మీద కొంత, చర్మం మీద కొంచెం వచ్చేలాగా పెడతారు, అంటే తుడిపేసుకున్నా కూడా బోరు ఇండెలిబుల్ అనమాట. సో ఇంక్ పెట్టిన తర్వాత నెక్స్ట్ పక్కన ఉన్న ఇంకొక ఆఫీసర్ ఆయన ఏం చేస్తారు, అప్పుడు ఏం చేస్తారంటే ఓటు, ఇప్పుడు బ్యాలెట్ పేపర్ 2 రకాలు ఉంటాయి. మళ్ళీ అందులో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ కొన్ని, ఇప్పుడేమో బ్యాలెట్ పేపర్ ద్వారా ఆ బ్యాలెట్ పేపర్ రాసుకొని వాళ్ళ సంతకం తీసుకొని బ్యాలెట్ పేపర్ చించి ఇస్తారు. బ్యాలెట్ పేపర్ మీద ఎవరెవరు పోటీ చేస్తున్నారు, వాళ్ళ పేర్లు ఏంటివి, వాళ్ళ సింబల్ ఏంటివి అన్నది అన్నీ ఉంటాయి. సో అవన్నీ తీసి ఇస్తారు వాళ్ళకి. ఆ ఓటు చించేసి ఫోల్డ్ చేసి ఇస్తారు. ఇచ్చిన తర్వాత అతను దాంతో పాటు ఒక స్టాంప్ కూడా ఇస్తారు. సో అతను ఏం చేయాలి, ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తి అక్కడ ఓటింగ్ కంపార్ట్మెంట్ ఉంటుంది, అంటే ఒక డబ్బా లాగా పెట్టి ఉంటారు సీక్రెట్ గా వేయడానికి. అవతలికి వెళ్ళేసి ఆ స్టాంప్తో ఎవరికి ఓటు వేయాలనుకున్నారో వాళ్ళకి ఓటు వేసి మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసి ఆ ఓటుని తీసుకొచ్చి అక్కడ ఒక డబ్బా పెట్టి ఉంటారు, బ్యాలెట్ బాక్స్ పెట్టి ఉంటారు, ఆ బాక్స్లో వేయాలి. వేసి ఆ స్టాంపుని మళ్ళీ అక్కడ ఇచ్చేసి బయటికి వెళ్ళిపోవాలి. ఇంకా అబ్జర్వ్ చేయడానికి అక్కడ ఒక మైక్రో అబ్జర్వర్ అని కూడా ఉంటారు. మైక్రో అబ్జర్వర్ వాళ్ళ పని ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా వీళ్ళంతా కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అని చెప్పేసి అబ్జర్వ్ చేయడం. ఒకవేళ మైక్రో అబ్జర్వర్ లేకపోతే వెబ్ కాస్టింగ్ అని ఉంటుంది, అంటే కెమెరా పెట్టేసి మొత్తం పోలింగ్ బూత్ లో ఏమేమి జరుగుతుంది అన్నది కూడా మొత్తం చూపిస్తూ ఉంటాను. నేను ఇక్కడ కూర్చొని మొత్తం కంప్యూటర్లో చూస్తూ ఉంటాను, ఏ పోలింగ్ స్టేషన్లో ఎలా జరుగుతుంది, ఎవరన్నా ఓటు కరెక్ట్గా వేస్తున్నారా లేదంటే దౌర్జన్యం చేస్తున్నారా, గొడవ పడుతున్నారా, ఏం చేస్తున్నారా అని చెప్పేసి అన్ని ఇక్కడ చూస్తూ ఉంటాం. ఓకే, సో వెబ్ కాస్టింగ్ అనేది ఒక కెమెరా పెట్టేసి అదంతా లైవ్లో ఇక్కడ నాకు కనపడేలాగా ఏర్పాటు చేస్తాం ఆ రోజు. సో అలా మైక్రో అబ్జర్వర్ ఉంటారు, వెబ్ కాస్టింగ్ ఉంటుంది. సో ఇదంతా కూడా ప్రాపర్గా అరేంజ్మెంట్ చేసుకొని ఉండాలి అక్కడ. సో ఇది లోపల జరిగేటటువంటిది. గణేష్, ఇస్ ఇట్ ఓకే నౌ? గుడ్. విల్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్? ఓటింగ్ వేయడానికి వెళ్ళినప్పుడు ఒకరు సిరా వేస్తాను, ఒకరు లైక్ ఆ ఓటు ఉందా లేదా అని చెక్ చేసి ఇది చేస్తారా, అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తావా? రైట్, ఓకే. సో విత్ దిస్ విల్ క్లోజ్ దిస్ మీట్స్ అండ్ ఐ హోప్ దిస్ మీటింగ్ ఈస్ యూస్ఫుల్ టు యూ. మీ అందరికీ కూడా అంతో ఇంత కొంతవరకన్నా కొంత అడ్మినిస్ట్రేషన్ మీద వచ్చిందని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. భవిష్యత్తు 9th 10th పైన ఉన్నటువంటి పిల్లల్ని అడ్మినిస్ట్రేషన్లో భాగస్వామ్యులు చేయడం కోసం, అలాగే వారి యొక్క పార్టిసిపేషన్ ప్రభుత్వ కార్యక్రమాలలో, ప్రభుత్వ పాలసీ మేకింగ్ లెవెల్లో కానీ ఇంప్లిమెంటేషన్ లెవెల్లో కానీ జిల్లా స్థాయిలో జరిగేటటువంటి మీటింగ్లు కానీ లేదంటే చర్యలు ఏవైతే ఉన్నాయో ఇంప్లిమెంట్ చేయడానికి, అందులో పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి భవిష్యత్తులో వారిని ఫ్యూచర్ లీడర్స్గా, ఫ్యూచర్ అడ్మినిస్ట్రేటర్స్గా, ఫ్యూచర్ సైంటిస్టులు కానీ లేదంటే ఇంజనీర్స్ కానీ ఫ్యూచర్ ఆఫీసర్లుగా తీర్చిదిద్దడానికి ఏదైతే పిల్లల్ని రెడీ చేయాలో దానికోసం అని చెప్పేసి తెలుసుకో, ఎదుగు, సో నో అండ్ రైజ్ అని చెప్పేసి ఒక కార్యక్రమానికి ఈరోజు మనం శ్రీకారం చుట్టడం జరిగింది. దీంట్లో భాగంగా కలెక్టర్ స్థాయిలో అలాగే జాయింట్ కలెక్టర్ స్థాయిలో జరిగేటటువంటి వివిధ రకాలైనటువంటి మీటింగ్స్ కావచ్చు, లేదంటే భవిష్యత్తులో ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్కి కావచ్చు, సెలెక్ట్ చేయబడినటువంటి పిల్లలు ఒక
10 నుండి 15 మధ్యలో పిల్లల్ని ప్రతి స్కూల్ నుండి కూడా ఒక్కొక్క మీటింగ్కి ఒక్కొక్క స్కూల్ నుండి పిల్లల్ని తీసుకొని వచ్చేసి వారు ఆ మీటింగ్లో అశాంతం కూర్చొని వారు అడ్మినిస్ట్రేషన్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి తెలుసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో చిల్డ్రన్ విల్ ఆ స్కూల్ స్థాయిలో కొన్ని కాంపిటీషన్స్ అంటే ఎస్ఏ రైటింగ్ కానీ లేదంటే ఇతర కాంపిటీషన్స్ కండక్ట్ చేసి ఒక 10 మంది పిల్లల్ని సెలెక్ట్ చేసి ఆ సెలెక్ట్ చేసినటువంటి పిల్లలు ఇక్కడికి నో అండ్ రైజ్ కార్యక్రమంలో జిల్లా ఆధ్వర్యంలో జరిగేటటువంటి మీటింగ్స్కి అటెండ్ అవుతారు. భవిష్యత్తులో కలెక్టరేట్లో జరిగేటటువంటివే కాకుండా ఇంకా కోర్టులో జరిగేటటువంటి విషయాలు అలాగే ఇతర ఆఫీసెస్లో జరిగేటటువంటి విషయాల్ని కూడా పిల్లల అబ్జర్వేషన్లో పెట్టడానికి కావాల్సినటువంటి చర్యలు కూడా ఫ్యూచర్లో ఎక్స్పాండ్ చేయబోతున్నాము. సో బేసిక్గా పిల్లలు ఈరోజు పౌరులే రేపటి పిల్లలే రేపటి పౌరులు, రేపటి అడ్మినిస్ట్రేటర్స్. సో వారికి అడ్మినిస్ట్రేషన్లో గవర్నెన్స్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి మనం ఇప్పటి నుండి చిన్న స్థాయి నుండి తెలియజెప్పాలి. సో దట్ దే విల్ బి రెడీ ఫర్ ఫ్యూచర్ రోల్స్ యాజ్ లైక్ గుడ్ సిటిజన్స్ ఆర్ గుడ్ ఆఫీసర్స్ ఆర్ గుడ్ అడ్మినిస్ట్రేటర్స్. సో అదంతా చేయాలంటే ఇప్పుడు నుండి చిన్నగా ఒకటొకటి ఇన్వాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో దానికని చెప్పేసి ఈ నో అండ్ రైజ్ అన్న కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టడం జరిగింది. ఇది ఆల్రెడీ వేరే దేశాలలో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఉన్నాయి. సో దానివల్ల భవిష్యత్తులో వారు అడ్మినిస్ట్రేషన్ మీద, పరిపాలన మీద మంచి అవగాహన కలిగి దేశాన్ని ముందుకు నడిపించగలరని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను.